సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో 59 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద మంత్రులు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన నిర్వహించారు. ఆలయం వద్ద 4.86 కోట్లతో స్వామివారి లడ్డూపాటు 3 అంతస్తుల భవనంలో 12.12 కోట్లతో వినాయక సదన్ 2-3 అంతస్తుల భవనాన్ని 5 కోట్లతో 750 మీటర్ల పొడవు నిర్మించి 100 అడుగుల రోడ్డును 30 లక్షలతో గోశాల కాంపౌండ్ వాల్ ను మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, సౌజన్యంతో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు మాకు శాఖ బాధ్యతలు చెప్పినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా భక్తులు రద్దీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్ లో భక్తుల తాకిడి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కాణిపాకంలో 60 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసిన కార్యక్రమాలు కానీ, ఆన్గోయింగ్ వర్క్స్ కానీ, ఇంకా ఫ్యూచర్ వర్క్స్ అన్ని కలిపి ఒక 152 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మరి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. వాయిస్ ఈ సందర్భంగా గురిజాల జగన్మోహన్ నివాసంలో మహిళలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురిజాల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సంక్షేమానికి సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో మహిళలకు అనుకూలమైన చిన్న మధ్య తరహా పరిశ్రమలను తీసుకొని వచ్చి వారి ఆర్థిక స్వలంపన పొందడానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. వాడవాడల ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. టీడీపీ పార్టీ మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత, జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలిసిందే లేదు. ఈ రోజు ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ కైనా, సర్పంచ్ కానీ, ఏది కానీ చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే ఎంత గౌరవమో అందుకోసమనే ఫస్ట్ కూడా మన కోసమనే సూపర్ 6 మహాశక్తిలో కూడా మనకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంతగా మనల్ని అభిమానిస్తారు అనేది. కాబట్టి మనం వేసే ఓటే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు అందరినీ, ఎవరైతే అటు ఇటు ఉన్నారో అందరినీ మనం ఈ టైంలో మన వైపు, తెలుగుదేశం పార్టీ వైపుగా తిప్పుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా, ఇది మన అందరి ఎలక్షన్, మనతో పాటు మన అందరూ బాగుండాలి, అప్పుడే మనం బాగుంటాము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒకరు మోటివేట్ చేసి ఈసారి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన ఇచ్చిన పథకాల గురించి అందరికి చెప్పింటారు. ఈ ఎలక్షన్ టైంలో మనం చేయాల్సింది అదే. మనకేముంది, మనం వేస్తాం, వాళ్ళతో ఏం పల్లె అనేది దయచేసి మాని మనతో పాటు ఇంకొక 10 మంది సైకిల్ గుర్తుకే ఓటేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉండే వ్యక్తి మిమ్మల్ని అందరినీ ఎంత దారుణంగా ఏమారిస్తాడో మీకు అందరికి తెలుసు. నేను అండగా ఉంటా,
మీ బిడ్డకు మేనమామగా ఉంటా అని చెప్పిన వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చి మీకు నేను అన్నగా ఉంటానని చెప్తే ఆ రోజు మనలో కొంతమంది కూడా అతన్ని దారుణంగా తెలుగుదేశాన్ని ఓడించేసినారు. ఈ రోజు అదే పరిస్థితి వచ్చిందంటే మహిళలకు భద్రత లేదు. మీ భద్రత మీకు కావాలంటే చంద్రబాబు నాయుడు మీ అన్నగా ఉంటేనే మీ భద్రత. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా వరకు మద్యపాన నిర్దేశం చేస్తానని చెప్పాడు. మీ ఇంట్లో చాలా ఇబ్బందులు కూడా ఉంటుంది. మొగోళ్ళలో తాగేసి వచ్చి వాళ్ళు 500 సంపాదిస్తే 250 రూపాయలు 350 రూపాయలు ఒక కోట్ల మందికే ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా 150 రూపాయలు కుటుంబం జరగాలంటే ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా మీ చూస్తూనే ఉంటారు. మీ పక్కింట్లోనో ఎక్కడో ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. చిత్తూరు నియోజకవర్గంలో సుమారు 7 పోస్టులు ఉంటే 6 పోస్టులు మహిళలే. చిత్తూరు ఎమ్మెల్యేగా సత్యప్రభ, చిత్తూరు మేయర్గా హేమలత, గుడిపాల ఎంపీపీగా దీపశ్రీ, అదేవిధంగా గుడిపాల జెడ్పీటీసీగా సుమతి, చిత్తూరు రూరల్ జెడ్పీటీసీగా గీరవాణి చంద్రప్రకాష్, చిత్తూరు ఎంపీపీగా సునీత. అంటే వీళ్ళ 6 మందిలో నేను ఒక్కడే దొరికిన వాళ్ళకి. అంటే నన్ను మాత్రం వాళ్ళు సొంత అన్నలాగా చూసుకున్నారు. నేను కూడా వాళ్ళని సొంత అక్కచెల్లెలాగానే చూసుకున్నాను. ఇక్కడే కాదు, మున్సిపాలిటీలో కూడా నేను మున్సిపల్ మీటింగ్కి పోతే కూడా సుమారు 22 మంది మహిళలే ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ సమస్యలు ఏది ఉన్నా కూడా అప్పటికప్పుడు తీర్చా ఉన్నాను. ఆ విధంగా చిత్తూరు నియోజకవర్గంలో డామినేషన్ మహిళలదే. గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చంద్రబాబు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు పెట్టిన రిజర్వేషన్ వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి ఆ పదవుల్లో ఉండేదానికి అవకాశాలు వచ్చింది. ఆ విధంగా మీరు కూడా మీ బూతులలో మీరు బాగా మెజార్టీ తెస్తే అక్కడ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, అంటే ఆ రోజు రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చింది. రేపు మీరు బాగా కష్టపడి వస్తే డెఫినెట్ గా మీకు కూడా మంచి అవకాశాలు వస్తుంది. మగవాళ్ళు మాకే ధైర్యం లేదమ్మా, మీకేం ధైర్యం చెప్పడానికి మా చంద్రన్న మమ్మల్ని పంపించాడు అంటూ అర్జెంటుగా మహిళా మీటింగ్ పెట్టాలి అని చెప్పాను నేనే. ఎందుకంటే మహిళలని ఎవ్వరు ఏమి అనేకి స్కోప్ లేదు. దొరబాబు అన్న చెప్పినట్టు అప్పుడేగా గీర్వాణి చంద్రప్రకాష్ వాళ్ళ వైఫ్ అక్కగారు గీర్వాణి సునీత గారు కావచ్చు, మా హేమలత గారు కావచ్చు, దీప అనిల్ గారు కావచ్చు, మా పొర్లన్న వైఫ్ వాణి గారు కావచ్చు, సుమతి అక్క కావచ్చు. అంటే పేర్లు కొంచెం కొత్త కాబట్టి తడబడచ్చు నేను ఇప్పుడే. కాబట్టి కొంచెం ధైర్యంగా ఏ స్టేజ్ పైకి పోయినా మహిళలు చూస్తే ధైర్యంగా మాట్లాడతారు. ఎందుకంటే మేము లేడీస్ని ఇంతమందిని చూసే కాడికి ఆనందంతో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అయితే ఒకే ఒక నా మనం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఎంత గౌరవమైన వ్యక్తి అంటే, ఎవరో ఒక ఆమె కట్లు పొయ్యిలో కట్లు కాలుస్తా కళ్ళు తుడుచుకుంటా చూశాడంట. ఇమీడియట్ గా పోయి సెక్రటరియట్ లో కూర్చొని CS1 పిలిచి దీపం అనే పథకం, అంటే గ్యాస్ 30 ఏళ్ల క్రితమే ఈ పథకం తెచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకి 3 సిలిండర్లు ఇవ్వాలనే ఒక పథకం పెట్టాడు. మహిళలు ఎప్పుడు ఇంట్లో ఉండి మగవాళ్ళకి వండి పెట్టడము, లేదా వాళ్ళు మంచి చెడు ఇల్లు చూసుకునేకి ఇల్లు కట్టి ఇంత ఇల్లు కడతారు, మేము ఇంట్లో కాపలా కాయాలా, మేము ఇంట్లో క్లీనింగ్ చేయాలా అంటారు. మా ఆవిడ కూడా అనింది. అయితే ఆ మహిళలకి స్వేచ్ఛగా బయట తిరగాలనే బస్సు ఉచితమని బస్సు ప్రయాణం కూడా మహిళల కోసం ఉచితంగా పెట్టారు. అంటే మీరు ఎవరిని డబ్బు అడగకుండా కూడా బస్సు ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగచ్చు. మీరంతా టూర్లు వేసుకొని మహిళలు ఏదైనా గుడి లేదా ఏమన్నా ఒక టెంపుల్ ప్రోగ్రామ్స్, హాలిడే ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి మీకోసమే పెట్టాడు. అలాగే త్రాగునీరు, అది కూడా మీకోసమే. మహిళలు బిందెల్లో నీళ్లు తేవడానికి ఎక్కడెక్కడో పోతారు. సరే, టౌన్లో అంటే మున్సిపల్ ఉంది, బోర్లు వేసుకుంటారు, నీళ్ళు వస్తాయి. ఆయన కూడా ఒక విలేజ్లో జన్మించాడు కాబట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలని నీళ్ళ పథకాన్ని కూడా ఈ మూడింటిని ముఖ్యంగా మహిళా శక్తితో పాటు వీటన్నిటినీ మీకోసమే ఇస్తున్నాడు. అంటే మహిళలు మీరు ఎంత ముందుకు వచ్చి ఈసారి రాజకీయం చేస్తారో, రానున్న 2029లో మహిళా బిల్లు కూడా పాస్ అయింది. సో ఇప్పుడు నేను అనుకున్న ఒకరని ఇంకా రానున్న రోజుల్లో 50-50 అయిపోవాలి. జగనన్న కార్పెంటర్స్ ఎస్టేట్ లో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చిత్తూరు తిరుపతి బైపాస్ రోడ్డు కార్పెంటర్లకు 3 ఎకరాలలో కేటాయించిన జగనన్న కార్పెంటర్స్ ఎస్టేట్ కు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పెంటర్లకు కేటాయించిన ఈ స్థలంలో వర్క్ షాపులు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలని, ఎస్టేట్ లో సౌకర్యాలు ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్పెంటర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను కార్పెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, రాష్ట్రపాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ కుమారరాజా, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ ఉపాధ్యక్షులు విజయనందారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోరాడి ఈ యొక్క జాగాన్ని సాధించుకున్నారు. నిజంగా నాయకత్వం అనేది బలవంతంతో వచ్చేది కాదు, బాధ్యతతో వచ్చేది. ఆ బాధ్యతని నిరూపించుకున్న కుమరేశన్, శేఖర్ వీళ్ళ యొక్క కృషి ఎంతో అభినందనీయం. అందరినీ ఏకతాటిపై తెచ్చి వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని జాగాన్ని క్లీన్ చేసి ఈరోజు సహకారం చేస్తున్నారు. అడిగిన వెంటనే మా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెంటనే కలెక్టర్ చెప్పడం, కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని ఒక మంచి ఏరియాని సెలెక్ట్ చేసి కలెక్టర్ గారు ఈరోజు కార్పెంటర్లకు ఇవ్వడం, ఇదంతా శుభపరిణామం. మీరందరూ ఐక్యమత్యంగా ఉండి ఇంకా ఎన్నో సాధించుకోవాలని చెప్పి మీరందరూ ఎప్పుడు మన జగనానికి పెద్ద ఆయనకి రుణపడి ఉంటాం మేమంతా కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే అన్న బుల్లెట్ సురేష్ చాలా శ్రద్ధ తీసుకొని మీ అందరికీ కూడా ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి చాలా పట్టుదలగా తిరిగి ఇప్పించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి మీ అందరికీ కూడా సహాయకారిగా ఇచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇందాకనే చెప్పారు సురేష్, కుమరేష్ గారు, శేఖర్ గారు, వారి బృందం అంతా కూడా బాగా కష్టపడి పనిచేశారని చెప్పి నేను తప్పకుండా దీన్ని ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందో ఆ విధంగా కార్పెంటర్లందరూ కూడా ఇక్కడ వర్క్షాపులు పెట్టుకోవాలా. ఈ వర్క్షాప్లో ఉండే ఈ కార్పెంటర్స్ ఎస్టేట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు జగనన్న కార్పెంటర్స్ వర్క్షాప్ అని చెప్పి పెట్టండి. తప్పకుండా ఈ పవర్ ఇచ్చేది కానీ ఇంకా ఏమైనా మీకు కావాల్సిన సౌకర్యాలు చేసే దాంట్లో